దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచున్నారు. అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ దేవుని ఆత్మచేత నడిపించబడాలి అని మాట్లాడుచు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి కాలంలో మనము చూస్తే దేవుని ఆత్మ కలిగిన సంఘాలు ఉన్నాయి, ఆత్మ లేని సంఘాలు ఉన్నాయి. ఆత్మ పనిచేస్తున్నాడు కదా, మరలా ఆత్మ ఏంటని వితండవాదము చేసేవారు కూడా చాలామంది ఉన్నారు. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టిన సంఘాలు కూడా ఉన్నాయి, పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘాలు కూడా ఉన్నాయి. అవును ప్రియులారా, దేవుని ఆత్మచేత ప్రతి వ్యక్తి నడిపించబడాలి. ఆత్మ లేనివాడు నావాడు కాడని బైబిల్ గ్రంథం స్పష్టం చేస్తుంది. గనుక పరిశుద్ధాత్మని ఎన్నడూ దుఃఖపరచవద్దు. దేవుని ఆత్మతో నింపబడటానికి దేవుని సన్నిధిలో కనిపెట్టు వారిగా ఉండాలి. ఎవరైతే దేవుని ఆత్మను పొందుకొని భక్తి జీవితములో జీవిస్తారో వారు ఈ లోకములో ప్రత్యేకమైన వారుగా ఉంటారు. దేవుని ఆత్మ ప్రతి ఒక్కరిని కూడా సరిదిద్దుతూ ఉంది. పరిశుద్ధాత్మను పొందుకొనుటకు ప్రయత్నించాలి, కనిపెట్టాలి. చాలామంది హేళన చేస్తూ ఉంటారు, అనేక రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు, దేవుని ఆత్మను దుఃఖపరుస్తుంటారు. గనుక వారి జీవితంలో ఎదుగుదల కానీ అభివృద్ధి కానీ ఉండదు. లోకరీతిగా కొంతకాలం బాగానే ఉంటారు కానీ ఆత్మ లేకపోతే వారు క్షీణించుకుపోతారు. ఆత్మశక్తిని పొందుకోలేక దేవుని యొక్క ఆత్మను వారు అనుభవించలేక వారు నశించిపోతారు. ఈ కడవరి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో అవసరమై ఉన్నారు. ఆత్మ లేకపోతే, పరిశుద్ధాత్మ లేకపోతే దేవుని రాజ్యము చేరటం అసాధ్యమని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మనము మత్తయి సువార్తలో చూస్తామండి, ఆయన వస్తూ ఉన్నాడని హెచ్చరించినప్పుడు 10 మంది కన్యక స్త్రీలు సిద్ధపడ్డారు. 5 సిద్ధపాటు కలిగిన వారు, 5 సిద్ధపడలేదు. గనుక సిద్ధపడిన వారు, వారి ఆత్మ వెలిగింది, వారి నూనె సమృద్ధిగా ఉంది గనుక వారు కేక వినగానే సిద్ధపడి లోనికి వెళ్ళిపోయారు. సిద్ధపాటు లేని వారు వెళ్ళి నూనె కొనుక్కుందామనే లోపల ఆయన వెళ్ళిపోయాడు. గనుక పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి సంఘములో ఉండాలని రోమా సంఘమును గూర్చి మాట్లాడుతూ పౌలు గారు మనందరికీ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారు వారందరూ కూడా దేవుని కుమారులు అవుతారు. ప్రియులారా, ఆయన చేత నడిపించబడినప్పుడు ఆత్మలో బలపరచబడతాం. ఇటువంటి పరిస్థితులను నిలబడగలుగుతాం, దేవుని రాజ్యాన్ని సంపాదించుకోగలుగుతాం. అటువంటి దీవెన ప్రతి ఒక్కరూ పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. నీ ఆత్మ లేకపోతే నాయనా తండ్రి, మీ వారు మేము కాదు నాయన. మీ ఆత్మను పొందుకునేవారిగా నాయన మీ కృపా సహాయం మాకు అనుగ్రహించండి. ఇంకా ఆత్మ లేకుండా నాయన ఎవరైనా ఉంటే ప్రభువా, వారిని కనికరించి మీ ఆత్మను, పరిశుద్ధాత్మ శక్తిని వారి మీద విడుదల చేయండి ప్రభు. అపోస్తుల నాడు ఆత్మ పొందుకున్నప్పుడు అద్భుతాలు జరిగాయి నాయన. మా జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మను నడిపించండి నాయన. నీ కృపను మాకు తోడుగా ఉంచండి. ఎవరి కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని నాయన, మరీ ముఖ్యంగా పరిశుద్ధాత్మను పొందుకునేవారిగా మీ కృపను అనుగ్రహించమని మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీకే చెల్లిస్తూ
యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.